ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి పాయింట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా గ్రామానికి ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీకాంత్ చొప్పున మా గ్రామానికి ప్రత్యేకమైన అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి కానీ వాగులు వంకలు నిలువెత్తున పొంగి గ్రామాలను పట్టణాలను ముంచెత్తుతున్న పరిస్థితిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెల్లించి 6 కోట్ల రూపాయలు ఆయన ఈరోజు వరదపీట గ్రామాలకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన సహాయం చేయడం జరిగింది. దాంట్లో 1 కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి, 1 కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఆయన ఇవ్వడం జరిగింది. మిగతా 4 కోట్ల రూపాయలు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోకుండా ప్రతి గ్రామానికి ముప్పుకు గురైన ప్రతి గ్రామానికి కూడా 1,00,000 రూపాయల చొప్పున ఈరోజు ఆయన కేటాయించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం దేశ చరిత్రలో కానీ ప్రపంచంలోనూ కూడా ఎవరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ శాఖల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆదర్శంగా ఆయన సొంత డబ్బును ముందు విడుదల చేసి తర్వాత ప్రభుత్వ పరంగా ఆయన చేయాల్సిన నిధులను విడుదల చేయడం కానీ ఆయన మానిటరింగ్ చేయడం కానీ చేస్తుండడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈరోజు చూస్తున్నాం మన కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో 2 గ్రామాలు కూడా ఈ వరదపీట ప్రాంతాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి గ్రామానికి 1,00,000 చొప్పున 2,00,000 రూపాయలు ఈరోజు ఇక్కడ చెక్కులను ఆ సర్పంచులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గీతా జయసూర్య గారు ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మా జనసేనతో పాటు ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఏమి, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన వ్యవస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ప్రకటించినటువంటి 6 కోట్ల విరాళాన్ని 1 కోటి రూపాయలు తెలంగాణకు, 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే 4 కోట్లు వచ్చేసి గ్రామాల్లో కురిసినటువంటి వర్షాలకు అతలాకుతలమైనటువంటి గ్రామాలకు దాదాపు 400 గ్రామ పంచాయతీలకు 1,00,000 రూపాయల ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయల చొప్పున ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వేంపేట గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయలు, అలాగే బానుముక్కల గ్రామానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆయన ఉదారతనాన్ని చాటుకున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సర్పంచులకు డబ్బులు 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే ఆ రోజు ఉన్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి తెల్లగైలప డబ్బులు దోచుకున్నటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఉదారతనాన్ని చూసి నేర్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల శాసనసభ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో విపత్తు వస్తుంటే కూడా కనీసం మానవతా ధర్మం లేకుండా కూడా ఆయన కనీసం పర్యటించాల్సినటువంటి బాధ్యత లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి చూసినట్లయితే 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు వరదల్లో, క్రెయిన్లో, బోట్లలో, జేసీబీల్లో ఎక్కుతూ ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సేవ చేస్తున్నాడు. మరి ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే ఆయన ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రాని పాపం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకు గ్రామాల్లో సర్పంచులు అందరూ బలైపోయినారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైపోయింది. కానీ గమనించినట్లయితే 2017-18లో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అంతా కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో బస్సులో ఉండి కూడా ఆ రోజు విశాఖపట్నాన్ని మళ్ళీ సుందరవనంగా విశాఖపట్నంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు విజయవాడ ప్రాంతానికి వచ్చినటువంటి వరద ఉద్రిక్తికి ఆయన పడుతున్నటువంటి కష్టానికి రాష్ట్ర ప్రజానికం కానివ్వండి, తెలుగుదేశం శ్రేణులు కానివ్వండి, బీజేపీ శ్రేణులు కానివ్వండి, జనసేన శ్రేణులు అందరూ కూడా
మన వంతు సహాయ సహకారాలు అందించాలా. ఒక 75 సంవత్సరాల వయసున్న వ్యక్తి కాలువల్లో, పడవల్లో, జేసీబీల్లో తిరుగుతూ అనునిత్యం ప్రజల శ్రేయస్సు కొరకే పాటుపడుతున్నటువంటి మన నాయకునికి మన వంతు సహాయ సహకారాలు సంఘీభావాలు తెలపాలని చెప్పేసి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మాండ్ర శివానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరంగరెడ్డి గారి ఆదేశాల మేరకు దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల సరుకు విరాళంగా స్వీకరించి నిత్యావసర వస్తువులు మనకు ఏదైతే నందికొట్కూరు ఎమ్మెల్యేగా నాకు 59వ వార్డు డివిజన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో వారికి సహాయ సహకారాలు చేస్తూ మన నియోజకవర్గ నాయకుల సహాయ సహకారాలతో, ప్రజల సహకారాలతో మన వంతు కృషి చేయాలని చెప్పేసి, మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి దాదాపు 7 నుంచి 8 లక్షల సరుకులు కూడా నిత్యావసర వస్తువులు బియ్యం కానివ్వండి, బ్యాలు కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి అన్నీ తీసుకొని కూడా ఈరోజు పోవడం జరుగుతుంది. రేపు ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే ప్రతి ఎమ్మెల్యే పాల్గొనాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాలకు అనుగుణంగానే, పార్టీకి అనుగుణంగానే పాల్గొనే విధంగా ఈరోజు బయలుదేరిపోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.